హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబంలో 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, కానీ పేదల హాస్పిటల్ ఒక్కటైనా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నోటుకొచ్చిన అబద్ధాలు చెబుతూ బతకాలనుకుంటున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. రాబోయే సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఆ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఈరోజు ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. చంద్రశేఖర్ రావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, మీరు ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక్క రోజాన ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఒక్క రోజాన ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? మీ ఫామ్ హౌస్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఒక ఆయన 1000 ఎకరాలలా, ఇంకొక ఆయన 100 ఎకరాలలా, మీ చెల్లెలు 50 ఎకరాలలా, మీ బావ 25 ఎకరాలలా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు గోతి తీసి పాతి పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు మీ ఎక్కడున్నారో అత్తా పత్తా లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను, మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి ఉంటే నాకు అలకట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి, నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరేమనుకున్నా మా మంత్రులు కూడా బాధపడుతున్నారు, మా ఎంకన్న, మా బట్టన్న, వాళ్ళు ఇట్లే చెప్పిరు అట్లే చెప్పిరని. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలన్నా నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. వాళ్ళ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇట్లాంటి నిజాలు చెప్పడం కూడా మాననింగా.